శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు వివాహ పొంతనలో పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఇక్కడ చర్చిద్దాం. ఈరోజు సాధారణంగా వివాహ పొంతనలో మనం ప్రధానంగా పరిశీలించాల్సినటువంటి గ్రహాల యొక్క స్థితులు ఏంటి అంటే కుజ, శుక్రుడు, చంద్రుడు మరియు రవి గ్రహాలని మొట్టమొదట పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు, శుక్రుడు ఇద్దరు కూడా వధువులలో అట్రాక్షన్ అంటే వారి మధ్య పరస్పర ఆకర్షణ శక్తిని ఎంతవరకు ఉందని తెలియజేసేది కుజ శుక్రుడు. అదేవిధంగా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన అనేది ఉంటుందా లేదా అని తెలియజేసేది చంద్రుడు. ప్లస్ అదేవిధంగా ఇద్దరి మధ్య డామినేటెడ్ నేచర్ ఉంటుందా లేకపోతే కోఆపరేటివ్ నేచర్ ఉంటుందా అనేది తెలిసేది ఇద్దరి జాతకాల్లో ఉన్నటువంటి రవి గ్రహము. కాబట్టి కుజ శుక్ర గ్రహాలని అట్రాక్షన్ కొరకు, చంద్రగ్రహాన్ని పరస్పర అవగాహన కోసము, రవిగ్రహాన్ని ఇద్దరి మధ్య ఉన్నటువంటి డామినేషనా లేదా కోఆపరేషన్ విషయాలని తెలుసుకోవడానికి మనము ఈ కుజ, శుక్ర, చంద్ర, రవి గ్రహాలని మనము కన్సిడర్ చేయాలి వివాహ పొంతన చూసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మేషంలో కుజుడు ఉన్నాడు అనుకున్నట్లయితే, మకరంలో రవిగ్రహం ఉన్నట్లయితే అప్పుడు ఆ రెండింటికి మధ్య పరస్పర కేంద్ర స్థితి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి పరస్పర కేంద్ర స్థితి రవి కుజుల మధ్య ఏర్పడ్డప్పుడు ఆ యొక్క దంపతుల మధ్య కానీ ఆ వధువులను మనము మ్యారేజ్ ఫిక్స్ చేసినట్లయితే ఇద్దరి మధ్య కొంచెం ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి కుజ ఇద్దరు కూడా ఏంటి అవి యాక్చువల్గా సుపీరియర్ ప్లానెట్స్ అంటే రాజగ్రహాలు. కాబట్టి ఇద్దరికి కూడా కొంచెం ఈగోకరమైనటువంటి గ్రహాలు అవి రెండు కూడా. కాబట్టి ఇద్దరి ఈగో సాటిస్ఫై కాకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మక వాతావరణం అనేది ఉంటుంది. ఎప్పుడు ఆ వధువుల జాతకాలలో కుజ మరియు రవిల మధ్య పరస్పర కేంద్ర స్థితి ఉన్నప్పుడు. కాబట్టి ఇలాంటి కలయిక అనేది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆ యొక్క మ్యాచ్ని చేయకపోవడమే మంచిది. అదేవిధంగా ఇక్కడ శుక్ర కుజులు అనేవాళ్ళు అట్రాక్షన్ కారకులని చెప్పాను. అయితే ఇక్కడ ఈ యొక్క శుక్ర కుజుల మధ్య కాబట్టి ఈ కుజ శుక్ర గ్రహాలు పరస్పర అట్రాక్షన్ కారణమవుతాయి. కాబట్టి ఈ రెండు గ్రహాలు వధువరుల జాతకాలలో కోణస్థితిలో ఉంటేనేమో చాలా మంచిది. లేదు పరస్పర కేంద్ర స్థితిలో కాకుండా సమసప్త స్థితిలో ఉన్నట్లయితే సో వారి మధ్య ఆకర్షణ అనేది ఈక్వల్ మేనర్లో ఉండమని జరుగుతుంటుంది. తర్వాత వీటితో పాటు మనము బుధ, శని, చంద్ర, గురు గ్రహాలను కూడా మనం ఇక్కడ పరిగణించాలి. ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు, చంద్రుడు మనస్సు కారకుడు, గురుడు జ్ఞానకారకుడు, శని కర్మకారకుడు. ఈ యొక్క బుధ, శని, చంద్ర, గురు గ్రహాల మధ్య పరస్పరంగా మంచి సంబంధం ఇద్దరి జాతకాల్లో ఉన్నట్లయితే వారు చేసేటటువంటి పనుల్లో, వారు చేసే ఆలోచనల్లో సమన్వయం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ జీవితం అనేది సాఫీగా సాగడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రవిచంద్రుల మధ్య కోణస్థితి ఉంటే ఆ యొక్క బంధం అనేది కొంచెం దృఢంగా ఉండడానికి అవకాశం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మాయి జాతకంలో చంద్ర శుక్ర గ్రహాలు అనేవి అత్తగారింటిని సూచిస్తాయి, శని గ్రహం అనేది మామగారిని సూచిస్తుంది. అయితే అమ్మాయి జాతకంలో ఈ చంద్ర, శని, శుక్ర గ్రహాల మధ్య గల స్థితి అనేది అమ్మాయికి అత్తగారింట్లో లభించేటటువంటి ఆదరణని, ప్రేమని తెలియజేస్తుంటుంది. ఈ యొక్క చంద్ర శుక్ర శని గ్రహాల మధ్య స్థితి అనేది కోణస్థితిలో కానీ సమసప్త. కాబట్టి ఇక్కడ ఈ యొక్క చంద్ర శుక్ర శని గ్రహాల మధ్య పరస్పర కోణస్థితి కానీ సమసప్త స్థితి కానీ ఉంటే అమ్మాయికి ఆ అత్తగారింట్లో మంచి ఆదరణ, ప్రేమ, అనురాగాలు అనేవి లభిస్తాయి. లేదా షష్టాక స్థితిలో కానీ ద్విద్వాదశ స్థితిలో కానీ గ్రహాల యొక్క స్థితి ఉన్నట్లయితే ఆ అమ్మాయికి అత్తగారింట్లో ప్రేమానురాగాలకు కానీ ఆదరణకు కానీ కొంత నష్టం అనేది జరుగుతుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక ఇద్దరి అమ్మాయి అబ్బాయి మధ్య లేదా స్త్రీ పురుషుల మధ్య వివాహాన్ని ఏర్పరచుకోదలుచుకున్నప్పుడు సో వివాహ పొంతన చేసేటప్పుడు ప్రధానంగా లగ్నాలని తర్వాత రాశుల్ని ప్రధానంగా తీసుకుంటారు. కాకపోతే ఆ యొక్క స్థితితో పాటు ఆ ఇద్దరి జాతకాల్లో ఉన్నటువంటి
గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మనకు ఇంకా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంటుంది. మనము మంచి ఇద్దరి వ్యక్తుల మధ్య మంచి బంధాన్ని మనం ఏర్పరిచిన వాళ్ళుగా మనము ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి కేవలము లగ్నాలని లేదా కేవలము రాశులని, కేవలము ఈ యొక్క పాయింట్స్‌ని మాత్రమే ఆధారంగా చేసుకోకుండా ఇద్దరి జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఇద్దరి జాతకాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క పొంతనని బేస్‌గా చేసుకొని వారి మధ్య మ్యాచ్‌ని ఫిక్స్ చేస్తే చాలా శుభకరంగా ఉంటుంది.